హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను దొండకాయ కర్రీ చేశానండి. దొండకాయ కర్రీ వండాలన్నా తినాలన్నా కానీ చాలామందికి ఇష్టం ఉండదు కదండి. అలా ఇష్టం లేని వారి కోసం సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దొండకాయలని ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలండి వీలైనంత వరకు. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు, అలానే జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రైలాగా చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు 2 స్పూన్ల వరకు కారం, అలానే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. మరి బాగా ఫ్రై అయితే మాడిపోయినట్లు ఉంటుందండి. ఇలా మీడియంగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి దొండకాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా అయిపోయేటువంటి దొండకాయ ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.